చరణ్, నేను ఇక్కడ వడ్లపూడిలో ఉంటాను. నేను అసలుకి స్టార్టింగ్ కోవిడ్లో నేను ఇక్కడ అప్పుడు కోవిడ్లో స్టడీస్ ఉండేవి కాదు. నేను ఇక్కడ సరదాగా పక్కన పార్క్ ఉంటే అక్కడ ఏదో అన్యాయాలు ఏదో ఆడుతున్నారు అనుకుని వెళ్ళి అలాగా ఫస్ట్లో బాల్ అందించుకొని అలా చూసి తర్వాత అన్యాయాలను చూసి ఏరా నువ్వు కూడా ఆడరా అని వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు నాకు అలా గేమ్ నేర్పించినాక కొన్ని నెలల తర్వాత స్కూల్లో ఆడాను. స్కూల్లో సార్ నా గేమ్ చూసి స్కూల్ గేమ్స్లో ఇవన్నీ పాటించాం. తర్వాత ఇక్కడ ఉండిపోవడం ఏంటి అనుకొని నేను మా మాయ గారిని అడిగాను. ఇక్కడ నేను ఇలాగా ఏదైనా అకాడమీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, మీరేమంటారంటే మాయ అస్సలు అడ్డు రాకుండా నువ్వేమనుకుంటావు చేయరా, నేను కూడా నీ వెనకాల ఉంటానని. అప్పుడే ఒక 10 రోజుల్లో సాయి అకాడమీ అనే ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఆల్ ఓవర్ నోటిఫికేషన్ పడ్డది. అందులో నేను వెళ్ళడం, మా మాయ బ్యాక్ సపోర్ట్ ఉండి నన్ను అలా సెలెక్ట్ చేసి లాస్ట్ వరకు వచ్చి సెలెక్ట్ అవ్వడం, అందులోని మా కోచ్ నన్ను పట్టించుకోవడం, నాలో ఉండే టాలెంట్ని చూసి అతను కూడా నాకు సపోర్ట్ చేసి నేను ఇప్పుడు ఈ ఏషియన్ గేమ్స్కి వెళ్ళడానికి మెయిన్ కారణం మా మాయ గారు, మా కోచ్ సత్యనారాయణ సారు, ఇక్కడ అన్యాయాలు ఇవి ఇంకా అలాగే వెళ్ళాలి అనుకొని భావిస్తున్నాను. థాయిలాండ్ వరకు వెళ్ళాను. థాయిలాండ్లో 12 నుంచి 19 వరకు టోర్నమెంట్ అయింది. 19న మన ఇండియాకి బ్రాంజ్ మెడల్ని తెచ్చాం. ఇది చాలా గర్వంగా ఉంది. ఇంకా ఇది మొదటి మెట్టులా అనుకొని మిగతా బోల్డ్ చెయ్యాలి. ఇంకా ఆకర్షితోనే ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఇంకా మన ఇండియాకి ఇలాంటివే బోల్డ్ తెస్తానని అనుకుంటున్నాను. నమస్తే సార్, నా పేరు రవి. నేను చరణ్ వాళ్ళ మావయ్యని. ఈరోజు చరణ్ నాకంటే చిన్నప్పుడే ఆడు ఇక్కడే పుట్టాడు, నా దగ్గరే పెరిగాడు. ఎందుకో వాళ్ళు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక డిఫరెంట్ ఆడి పర్సనాలిటీ. అయితే లక్కీగా కరోనాలో వాళ్ళ స్కూల్స్ కొద్దిగా పెట్టకపోవడం, ఆ టైంలో వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి ఆడుకొని వచ్చేవాడు రోజును. అయితే ఏంటి అలాగే ఆడుకొని వస్తున్నావు, నువ్వు మరి చదువుకోవా ఏంటి మరి అంటే, ఆన్లైన్ క్లాసులు కదా మరి చేసుకొని వస్తానులే అని చెప్పేసి ఏదో అయిపోయింది. అలా కొన్నాళ్ళ తర్వాత అక్కడ ఉన్న కుర్రోళ్ళు వాళ్ళు చెప్పారు, చరణ్ చాలా బాగా ఆడుతున్నాడు, మరి ఏదైనా చెయ్యండి మీరు వాళ్ళకని చెప్పేసి వాళ్ళంటే, అప్పుడు లక్కీగా మళ్ళీ స్కూల్స్ తెరడం, ఆ స్కూల్స్లో వీడికి ప్రత్యేకంగా వీడి వల్ల వాళ్ళ టీం తయారు చేసుకోవడం, అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఆ ప్రయాణం ఎంతవరకు వచ్చిందంటే, నన్ను లాస్ట్కి ఒక మాట అడిగాడు, మాయ గారు నాకు ఇక్కడే ఉండలేను, నేను అకాడమీ నాకు జాయిన్ చేయండి అంటే, నేను అప్పుడు అన్నాను ఒక మాట, అకాడమీలో జాయిన్ చేయాలంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పనిరా, అయినప్పటికీ ఏం పర్వాలేదు, నా సాయశక్తి నేను ప్రయత్నించి నేను ఎలాగైనా అకాడమీలో జాయిన్ చేస్తాను రా అన్నాను. లక్కీగా అప్పుడే మన సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ వచ్చింది మన విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో ఉంది. నోటిఫికేషన్ వచ్చింది, కొత్తగా అభ్యర్థుల్ని మేము తీసుకుంటున్నామని చెప్పేసి. ఆ అదృష్టమో దురదృష్టమో అంటే నిజంగా చెప్తున్నా, చాలా అదృష్టం అది మాకు. లక్కీగా అక్కడికి వెళ్ళడం, సెలెక్ట్ అయిపోవడం, ఒక 1 year నుంచి అక్కడ అప్పుడు ఎవరైతే సెలక్షన్కి వచ్చిన ఎం సత్యనారాయణ గారు సెలక్షన్ కమిటీకి వచ్చారు యాక్చువల్గా అక్కడికి వచ్చిన ఆయన్ని కంటిన్యూ చేస్తారన్నమాట. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మన వైజాగ్ పోర్ట్ స్టేడియంలోకి ఆయన కోచ్గా కంటిన్యూ చేశారు. ఆడి అదృష్టం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన ఇండియన్ కోచ్, అది వీడికి ఆయన కోచింగ్ దొరకడం, దాంతో వీళ్ళు ఉన్న టాలెంట్ని టోటల్ తీసి వీడు పనికొస్తాడని చెప్పేసి వీళ్ళు ఏంటంటే బాడీ లాంగ్వేజ్, పర్సనాలిటీ మొత్తం వాళ్ళకి అన్నీ తెలిసిపోతుంది, ఎందుకంటే వీళ్ళు ఉన్నది ఏంటి అని. అందుకని ప్రత్యేకంగా వీడికి ఒక శిక్షణ ఇచ్చి ఈరోజు ఈ ఏషియన్ గేమ్కి వెళ్ళడానికి ప్రధాన కారణం ఎం సత్యనారాయణ గారు. ఆయనకి ప్రత్యేకించి మా కుటుంబ సభ్యుల ద్వారా, మా ద్వారా, అందరి ద్వారా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇది ఒక్కటే కాదు చరణ్, రేపు లక్కీగా మనం రేపు వరల్డ్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై అయ్యాం. నువ్వు మళ్ళీ అందులో పార్టిసిపేట్ చేసి మళ్ళీ మన ఇండియా
తలెత్తుకుని తిరిగి వచ్చేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.